ఇక్కడ నుంచి బాపట్ల మీదకుండా వెళ్తుంది అదేనా వినాయకుడి మీద ఇది కనిపించట్లే. సముద్రం సన్సెట్ చూసా సరే సన్ అదిగో సన్సెట్ చూడకూడదు ఏమవుతుంది మంచిగా చూడకూడదు అన్న సన్సెట్ సన్ రైజ్ చూడకూడదు యూవీ రేస్ ఎక్కువ ఉంటాయి. Did you enjoy the beach? Yes. You liked it? భావనారాయణ స్వామి టెంపుల్. భావనారాయణ స్వామి పొన్నూరు భావనారాయణ స్వామి టెంపుల్ ఎంత పెద్దగా ఉంది. అంటే చాలా పురాతన ఆలయం కదండి. దీని గురించి ఏమైనా చెప్తారా మీరేమన్నా? రెండు భావనారాయణ స్వామి టెంపుల్ అండి, చాలా పురాతనమైంది ఇది. చూడండి, ఇది నేను గుంటూరు నుంచి పొన్నూరు మీదుగా బాపట్లకు వెళ్తూ ఈ యొక్క దేవాలయాన్ని చూశాను. ఇది చూస్తే నాకు చాలా బాగా అనిపించిందండి. ఇది మీ అందరూ కూడా విని చూడాలి అని చెప్పన్న ఉద్దేశంతో నేను ఈ యొక్క వీడియోని చేస్తున్నానండి. అక్కలక్ష్మి గోను గోవిందులు వీళ్ళిద్దరు ఓకే వివాహ సాక్ష్యం తీసుకోండి. వివాహ సాక్ష్యంగా కాశీ నుంచి వచ్చి వెలిచారు స్వామి. ఓకే సాక్షి భావనారాయణ స్వామి. ఒక భక్తునికి వీళ్ళ గోను గోవిందుడు అనే మేనమామ కేశవయ్య అనే భక్తునికి సంతానం లేకపోతే సంతానార్థం తీర్థయాత్రలు చేసుకుంటూ చివరికి కాశీ క్షేత్రం చేరుతారు. కేశవయ్య మేనమామ భార్య మేనలుడు వీళ్ళ ముగ్గురు. అక్కడ కాశీ క్షేత్రంలో షోడశ దానాలన్నీ 16 దానాలు ఉన్నాయి. ఆ 16 దానాల్లో కన్యాదానం కూడా ఒకటి. ఆ కన్యాదానం ఇస్తారనమాట. మేనమామ మేనలుడికి ఇస్తారనమాట. మేనలుడు అయిన గూను గోవిందుడికి అక్కడ కన్యాదానం ఇస్తారు కాశీలో. మేనమామ ఈయన మేనలుడు గూను గోవిందుడు ఇస్తారనమాట. అక్కడ ఆ ఇచ్చి వచ్చిన తర్వాత భక్తునికి ఒక ఆడ సంతానం కలుగుతుంది. అంటే పూర్వకాలం చిన్నతల్లని పెళ్లి చేసేవాళ్ళు కదా, అలా పెళ్లి చేద్దాం అనుకుంటే మళ్ళా మేనలుడికి ఇచ్చిన వాగ్దానం తప్పుతాడు. పిల్ల పుట్టిన తర్వాత ఇచ్చిన సాక్ష్యంగా మాట తప్పుతాడు అనమాట. ఎందుకయ్యా అంటే ఈ మేనలుడికి గూని మరగుజ్జు అందవిహీనంగా ఉంటాడు. ఈ అమ్మాయి అందంగా సౌందర్యంగా పుడుతుంది. అందుకని వీళ్ళిద్దరే వివాహం చేయడం ఇష్టం లేక ఇచ్చిన మాట తప్పుతాడు, నేను ఇవ్వలేదని చెప్పి. అప్పుడు మేనలుడు అడుగుతాడు, నా కాశీలో
నారాయణమూర్తి ఎదురుగా కన్యాదానం ఇచ్చారు సాక్ష్యంగా మార్చప్రాయం ఏంటంటే ఆ నారాయణమూర్తి సాక్ష్యం తీస్తా అంటారనమాట. మళ్ళీ వెళ్ళి తపోబలం చేత కాశీ వెళ్ళి తపస్సు చేసి స్వామిని మెప్పించి తీసుకొస్తాడు. ఈ స్వామి భక్తులంబడి రావడానికి ఒక షరతు పెడతాడు, వెళుతుంటే నేను వెనక్కి వస్తుంటా, ఎక్కడైతే వెళ్ళి తిరిగి చూస్తా అక్కడ సిలైపోతా అంటే ఆ ప్రకారంగా మందిర భక్తులు వెనకాల స్వామి వస్తుంటారు. కాశీ నుంచి బయలుదేరి తన స్వగ్రామం అయిన నండూరు అనే స్వగ్రామానికి మార్గం మధ్యలో 2 పర్యాయాలు వస్త్రాలు రావట్లేదా అని చెప్పి అనుమానం వస్తుంది. ఈ గోను గోవిందుడికి స్వామి వస్త్రాలు రావట్లేదు అని చెప్పి అనుమానం వస్తుంది అనమాట. వెనుతిరి చూడద్దన్నాడు కదా, ఇక్కడ రాగానే తన స్వగ్రామం సమీపించిందని చెప్పి ఒకసారి స్వామి వస్త్రాలు రావట్లేదు అని చెప్పి వెనుతిరిగి చూస్తాడనమాట. స్వామి మనకి లోపల ఇక్కడ సిలైపోయినారు. ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ సిలైపోయినారు. అక్కడి నుంచి వాళ్ళ వివాహ సాక్ష్యంగా వచ్చారు కాబట్టి సాక్షి భావనారాయణ స్వామిగా సాక్ష్యం కోసం వచ్చారు కాబట్టి సాక్షి భావనారాయణ స్వామిగా ఇక్కడ వెలుగుతున్నారు. 5 చోట్ల వెలిచారు మనకి. కొన్నూరు, బాపట్ల, కాకినాడ దగ్గర సర్పవరం ఉంది. భావదేవరపల్లి కృష్ణా జిల్లా అవనిగడ్డ నాగాయలంక లోపల ఉంది. భావదేవరపల్లి పట్టిసీమ ఒకటి అనమాట. పంచభావనారాయణ స్వాములు వాళ్ళు ఈయన సాక్షి భావనారాయణ. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈ 5 కూడా ఇది ప్రత్యేకమైంది. విష్ణువు శివుడు ఇద్దరు వచ్చారు. పక్కన శివుడు కూడా ఉన్నాడు. వీళ్ళిద్దరు కూడా వచ్చారనమాట. ఈయనమ్మడే ఆయన వచ్చారనమాట. మనకి స్వామి మళ్ళీ బ్రహ్మ సరోవరం ఒకటి వచ్చింది. పన్నమాన్ చెట్లు కూడా వచ్చినాయి. ఇవన్నీ కూడా స్వామితో పాటు వచ్చినాయి. చాలా బాగా చెప్పారండి. మీ పేరండి? నా పేరు రామకృష్ణ, గోవర్ధన రామకృష్ణ. అదండి, గోవర్ధన రామకృష్ణ గారి మాటల్లో మనము ఈ భావనారాయణ స్వామి టెంపుల్ యొక్క విశిష్టతని మనం తెలుసుకున్నామండి. ఇది తప్పక దర్శించదగినటువంటి దేవాలయం అండి. మీరందరూ కూడా దర్శిస్తారని చెప్పని నేను అనుకుంటున్నాను. మీకు ఇంకా రామలింగేశ్వర స్వామి టెంపుల్ అండి, కాశీ విశ్వేశ్వరుడు. ఓకే, దర్శించుకుందామండి మనం. కాశీ దేవాలయం చూడండి ఎంత పెద్ద దేవాలయమో. మొత్తం ప్రాంగణం అంతా చాలా చాలా పెద్దగా ఉంది. ఈ మధ్యలో మండపం ఉంది. ఎంత పెద్ద మండపం చూడండి. గోపురం చూసారా ఎంత పెద్ద గోపురమో, చాలా పెద్ద గోపురం. ఇదండి కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానం. నందీశ్వరుడు అండి. ఇది ఆ భావనారాయణ స్వామితో పాటు ఈయన కూడా ఈ విశ్వేశ్వరుడు కూడా ఇక్కడికి వచ్చి శిలైపోయినాడని చెప్తారండి. తర్వాత అమ్మవారి సన్నిధి. కాశీ విశాలాక్షి అమ్మవారు. చేస్తారంటే 9 దగ్గర నుంచి 12 లోపు పెట్టుకోవచ్చు. 12 లోపు ఎప్పుడైనా గోపురం అండి భావనారాయణ స్వామి వారి దేవాలయ గోపురం. ఇక్కడ పాకశాల కూడా ఉందండి. పాకశాల చాలా పెద్ద ప్రాంగణం. రాజ్యలక్ష్మి అమ్మవారి సన్నిధి ఉంది. ఇక్కడ ఇంకొక వాకిలి.
ఇక్కడి నుంచి బాపట్ల మీదకుండా వెళ్తారు కదా తోడు అదేనా ఇది కూడా గొడుగు ఉంటుంది చూడు వినాయకుడి మీద ఇది కనిపించట్లే సముద్రం